కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు టీడీపీ అడ్డుపడుతోందని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఈ నేపథ్యంలో చలో తునికి ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తుని కౌన్సిలర్లను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. చలో తుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన సందర్భం. ఎందుకంటే గతంలో రైలు తగలబెట్టిన సందర్భం చూసాము. అలాగే తుని నియోజకవర్గం అంటేనే ఒక ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే గతంలో చాలా ఉద్యమాలు కానీ ఏదైనా సందర్భాలు కానీ స్టేషన్లు తగలెట్టడాలు కానీ అలాంటివి జరిగిన సందర్భాలు ఇక్కడ చాలా సెన్సిబుల్ ఏరియాస్. అలాంటి విషయంలో తుని ఒక్కసారిగా చలో తుని అనగానే దాడిశెట్టి రాజా గారు ఒకసారిగా వైసీపీలో ఎక్కడ లేని సంతోషం కనబడదని నేను అనుకోవచ్చు. ఎందుకంటే వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మనతో పాటు మాట్లాడేందుకు ఏలూరు సుధారాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఈ తుని నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి మరొకసారి జరగడం అంటే ప్రధానంగా ఎన్నోసార్లు వాయిదా పడడం జరుగుతుంది. ఏ విధంగా చూడవచ్చు? అంటే ఈ వాయిదా పడతామే జరుగుతుందా, లేకపోతే ఎలక్షన్లు ఏమైనా సజావుగా సాగే సందర్భం ఏమైనా ఉంటుందంట? అంటే మాకైతే బలం ఉందండి. మొత్తం 17 మంది ఉన్నాము. 3వ తారీఖున 4వ తారీఖున వాయిదా పడిన వైస్ చైర్మన్ ఎలక్షన్ టీడీపీ వాళ్ళ దౌర్జన్యంతో ఆగిపోయింది. అలాగే నిన్న పెట్టడం జరిగింది. నిన్న కూడా ఇక్కడ నేను మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మా ఇంటికి ఎప్పుడు మీటింగ్ జరిగినా గత 4 ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తారు. మేమందరం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ చూస్తే ఒక 50 మీటర్ల దూరం ఉంటుంది. సో అందరం కలిసి వెళ్తాం ఎక్కడికైనా సరే. అలాగే నిన్న వాళ్ళు పొద్దున్న రావడం జరిగింది. 2 గంటల ముందుగానే మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. కోర్టు నుంచి ఆర్డర్ కూడా సజావుగా చేయమని మేము తెచ్చుకున్నాము ఆర్డర్ కూడా. అలాగే ఫాలో అయ్యి మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా మొత్తం ఇంచుమించు టీడీపీ రౌడీ మోకంతా ఒక 1000 మంది పైన మా ఇంటిపై దాడి చేయడానికి వచ్చారు. సో మేము భయపడి వాళ్ళకి భయపడి మేము చూస్తే ఇక్కడేమో ప్రెగ్నెంట్ లేడీ ఉంది, అలాగే పెద్ద ఆవిడ ఉన్నారు, 10 మంది మహిళలు ఉన్నాము, 7గురేమో మా కౌన్సిల్ సభ్యులు మగవారు ఉన్నారు. మేమందరం వెళ్ళడానికి మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు వస్తుంటే మేము గేట్లు తాళాలు వేసుకొని ఉన్నాం. సో దానివల్ల మేము భయపడి రాలేదు. నేను అందరం కూడా మేము అక్కడే కూర్చొని ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే నేను ఒక బీసీ మహిళని వాళ్ళు ఇష్టపూర్వకంగా నా ఇంట్లో ఉంటే తిరిగి నా పైన కేసు పెట్టారు. ఇంత దౌర్జన్య పాలన ఇక్కడ జరుగుతుంది. అలాగే ఈరోజు అయితే మళ్ళీ ఎలక్షన్కి మేము వెళ్ళాలి అనేసి అని మేము ప్రిపేర్ అయ్యి కేవలం 17 మంది పోలీసు వారు వచ్చి మేము తీసుకెళ్తామని చెప్పి అంటే సరే వాళ్ళని నమ్మి మేము వెళ్ళాం. 17 మంది మేము వెళ్ళినప్పుడు ఇటువైపు రైట్ సైడ్ ఒక 1000 మంది మగవాళ్ళందరూ స్కూల్లో అని అందరూ ఎక్కడికక్కడ వాళ్ళు మమ్మల్ని కాసి ఒక్కసారే పోలీసు వాళ్ళ సహకారంతో వాళ్ళు వెళ్ళిపోండి అంటున్నారు. కానీ ఒకసారి మా మీద దాడికి వచ్చారు. మేము భయపడి పరిగెట్టి రావడం కూడా జరిగింది. మేము ఇంకా వాళ్ళకి అంకలేదు మమ్మల్ని ఏం చేస్తారో అన్న ప్రాణ భయంతో మేము పరిగెట్టి వచ్చి మళ్ళీ మా ఇంట్లో మేము రావడం జరిగింది. మాకైతే ప్రాణ రక్షణ లేదని ఇప్పటికీ అనుకుంటాం మేము. అంటే ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుంది ఏంటంటే దాడిశెట్టి రాజా గారు రౌడీజం చేస్తున్నారని మీ మీద దాడిశెట్టి రాజా గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని రౌడీజం చేస్తున్నారని చెప్పి వైసీపీని నిందించే ప్రయత్నం జరుగుతుంది. అది ఏ విధంగా చూడొచ్చు? రౌడీజం ఎలా చేస్తారండి? మొత్తం మేమందరం కూడా వైసీపీ సింబల్తోని జగన్ అన్న అలాగే దాడిశెట్టి రాజా గారు ఇదితో మేము మమ్మల్ని నించోబెడితే మేము వాళ్ళ మీద ఇదితో మేము గెలిచాం. మేము అందరం అని వాళ్ళిద్దరు ఫోటో చూసే మమ్మల్ని గెలిపించారు జనం. మాకు ప్రజాస్వామ్యంగా మేము అందరం వార్డు కూడా అందరం గెలుచుకున్నాము, 30 గెలుచుకున్నాము. దౌర్జన్యంగా వాళ్ళు 10 మందిని తీసుకున్నారు. కానీ మా 17 మంది కూడా ఒకే కట్టు మీద ఉన్నారు. ఏదైనా మా జగన్ అన్నతోనే రాజా అన్నతోనే ఎలక్షన్ జరిపించడానికి కూడా మా రాజాగారు సిద్ధంగా ఉంటే మీకేం భయం లేదమ్మా వెళ్ళండి పోలీసు వారి దగ్గరుండి తీసుకెళ్తారు అనేసి మా 17 మందిని మమ్మల్ని పంపించారు. ముందు కలెక్టర్ గారు వ్యాన్ వస్తుందండి ఎంఆర్ఓ గారు దగ్గరుండి తీసుకెళ్తా అన్నారు. ఆ వ్యాన్ కూడా రానివ్వకుండా వాళ్ళు అడ్డుగా ఉన్నారు. తర్వాత మేము దగ్గరుండి తీసుకెళ్తామని ఒక 1000 మందిని 10 మంది ఆడవాళ్ళు ఏం చేయగలరండి? ఒక 1000 మంది మగవాళ్ళు ఉన్నారు, 10 మంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నాం, 7 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేయడానికి మమ్మల్ని కొట్టడానికి వస్తుంటే మేము ఈ 17 మంది ఎలా నిలబడగలం మీరే చెప్పండి. అంటే ప్రధానంగా అధికార పార్టీ కాకుండా వైసీపీయే దౌర్జన్యానికి దిగుతుందని చెప్పి ప్రధానంగా నిలిచిన సందర్భం కనబడుతుంది. కానీ అంటే ఇప్పుడు చలో తుని అనేది మరొకసారి అంటే అప్పుడు గతంలో ముద్రగడ పద్మనాభం ఏ విధంగా అయితే పిలిచారో ఈ వేళ కూడా ముద్రగడ పద్మనాభం కానీ వంగగీత గారు కానీ ఆల్రెడీ అడ్డుపెట్టిన పోలీసులు కట్టడి చేసినప్పటికీ కూడా వాళ్ళ ముందున్నారు, మా సైడ్ నుంచి ఎవరు కూడా లేవు అని చెప్పి టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. టీడీపీ వర్షన్ కరెక్ట్ అంటారు, మీ వర్షన్ కరెక్ట్? నిన్న విజువల్స్ అన్నీ ఉన్నాయండి. మొత్తం మా ఫోన్లో రికార్డ్ చేసినవి కానీ నా ఇంటి సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా వాళ్ళకి పైకి తిప్పేశారు. నా ఇంటి మీదకి దౌర్జన్యం వచ్చిన టీడీపీ మీద కొంత దౌర్జన్యంగా వచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి.
పర్టికులర్గా తెలుస్తుంది ఎవరు మేము కామ్గా కూర్చున్నారు, ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు. గత 4 వాయిదా పడిన అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. నిన్న మాకు రక్షణ లేదని మేము గేట్లు వేసుకొని కూర్చోవడం వల్ల ఆయన ఈరోజు ఆ పిలుపునిచ్చారు. మాకు రక్షణ కల్పించడానికే కదా. పోలీసు వాళ్ళు వాళ్ళకే సహకరిస్తున్నారు, వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఎలా చేయాలో ప్లాన్లు ఇస్తున్నారు. దాని ప్రకారం మాకైతే వాళ్ళైతే రక్షణ కల్పించలేదు పోలీసు వారు అయితేనే. అంటే ఈ తుని నియోజకవర్గానికి సంబంధించిన ఘటనకు సంబంధించి ఇప్పుడు ఈవేళ జరిగిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ఉద్దేశం ఉందా, లేకపోతే పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా గారు ఏ విధంగా తగుబడి చర్య తీసుకోవాలనే ఉద్దేశం ఉంది? ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే ఆల్రెడీ చేస్తున్నామండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెళ్ళి కలుస్తాం. ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా మేము అందరం వివరిస్తాము. మేమందరం కలిసి వెళ్ళి ఆయనకి ఏం జరిగింది అన్నది వివరంగా చెప్తామండి. ఇది ప్రస్తుతం అంటే తుని నియోజకవర్గంలో శాంతియుతంగా జరగాల్సిన ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు ఏదైతే ఉందో దాన్ని టీడీపీ నేతలే దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. సుధారాణి గారు. కెమెరామెన్ శ్రీనితో కిషోర్ 99.